మీ ఫాదర్ ఒక ప్రొడ్యూసర్. సో మీరు మిగతా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు దట్ యూ గ్రూ అప్ అరౌండ్ ఫిల్మ్ సెట్స్ 100%. రైట్? అంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ సెట్స్, ఐ థింక్ మై లైఫ్ వాజ్ ఓన్లీ రివాల్వ్డ్ అరౌండ్ ఫిల్మ్స్. అవునా? లైఫ్, మై కంప్లీట్ లైఫ్. లైక్ ఇంట్లో డిస్కషన్స్ అన్ని సినిమాల గురించి అన్నీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99లో ఆది షూటింగ్ జరుగుతుండింది. సో నాకు తెలిసినప్పుడు 6 years నాకు. సో 6 years ఉన్నప్పుడు సో మేము మా ఫ్యామిలీ కలిసి ఒక 20-30 మంది మేము ఆది సినిమా షూటింగ్కి వెళ్ళాం. ఓకే. సో సిడ్నీ హార్బర్కి వెళ్తాం. మా హాలిడే ఓకే, కజిన్స్ హాలిడేనే, కానీ కజిన్స్ హాలిడేతో పాటు అక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది. సో నాకు చాలా ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్, ఎందుకంటే ఫస్ట్ టైం January 1st రోజు అక్కడ ఫైర్ వర్క్స్ చూసా. హార్బర్ బ్రిడ్జ్ మీద ఫైర్ వర్క్స్ అంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అందరం వెళ్ళాం. ఫైర్ వర్క్ చూడంగానే అసలు స్పెల్ బౌండ్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు సినిమా ఇచ్చిందిగా. సినిమా షూటింగ్కి వెళ్ళడం వల్లే నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగా. కరెక్ట్. సరే వచ్చాను, సినిమా అయిపోతే బ్లాక్ బస్టర్ హిట్. స్కూల్లో అప్పటి నుంచి హీరో. అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండిందంటే స్పాటిఫై లేదు, బుక్ మై షో లేదు, ఫిజికల్ గా టికెట్స్ అడిగేవాళ్ళు, ఫిజికల్ గా సిడీస్ ఇచ్చేవాడిని. సో సిడీస్ ఇవన్నీ చూసిన ఎరా మాది. బ్రో మీ సినిమా సాంగ్స్ రిలీజ్ అయిన సాంగ్ సిడీస్ అడిగాడు, ఏదో కమాన్ కమాన్ అంటే అదొక హీరో ఫీలింగ్ కదా. సో చిన్నప్పటి నుంచి మనం తిరుగుని ఇచ్చన్నీ చాలా ఇంపాక్ట్ కదా. ఇప్పుడు తెలియకుండా మా చిన్నప్పుడు నాకు ఆది సినిమా ఓ 50-60 సార్లు చూపించేశారు. అదే ఆది మాది మీకు అర్థమైంది కదా ఎలా ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు తొడకొట్రా చిన్న ఇది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఇవన్నీ మనకి అన్ని సార్లు వినేసి ప్రివ్యూ థియేటర్లో ఒక మాస్ వైబ్ అది ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా మనకి ఎలా ఉంటుందంటే తెలియకుండా మనకు ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఉంటే ఆది సినిమా ప్రీమియర్ చేసేస్తారు. ప్రసాద్ మై సెకండ్ హోమ్ అనమాట. ఓకే. సో మా డాడీ ఎడిటింగ్ రూమ్ మాకు ఇంకో ఏంటంటే మా ఇంట్లో మా ఆఫీస్లో ఎడిటింగ్ ఉండేది. సో నేను ఆఫీస్కి వెళ్తే మా డాడీ ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళి అక్కడ గంట కూడా చూపించేస్తాడు. సో చదువు, స్పోర్ట్స్ ఇది తప్ప నాకు వేరే ప్రపంచం తెలిసేది కాదు. ఓకే.